పాటలతోనూ వాయిద్యాలతోనూ దేవునామాన్ని మహిమపరిచినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయము వాక్య సందేశానికి మనము ఇద్దాం. దయచేసి చదవచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య సందేశానికి వెళ్తాం. నాతో పాటు ప్రార్థనలోకి మెచ్చవలసిందిగా మనం చేస్తూ మహాపరిషుద్ధుడు, సర్వోన్నతుడు, శక్తివంతుడు, బలవంతుడు దేవుని కొందరుస్తున్నాను. ఇదిగోనైనా మధ్యాహ్న కాల సమయంలో మీ బిడ్డల వాక్యాన్ని వినడానికి వచ్చి ఉన్నాను. నా దేవ, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదనను, బాధలను తీసివేసి ప్రభు ఈ సమాధానంతో ముందుకు సాగిపోవటం సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా దేవ, మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ప్రభా, మేము ఏం చేయాలని మీరు నిర్ణయించి ఉన్నారో ఈ లోకంలో మాకున్నటువంటి కార్యములను బట్టి మీరు హెచ్చరించమని, ఈ మార్గములలో మేము నడుచుటకు సహాయం అందించమని, సాతానుని దుష్టుల్ని అణగదొక్కుటకు బలమును దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు నామములో అడిగి వేడుకుంటున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయము మనం ఈరోజు ధ్యానం చేసుకున్నామంటే దయచేసి బైబిల్ గ్రంథాలు అపొస్తలుల కార్యాలు ఓపెన్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీయునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వారు వృత్తి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. చాలండి, ఇది పౌలు గారి యొక్క సేవా కార్యక్రమం. దానిలో మనము చదువుతూ ఉన్నాము ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అని, ఎక్కడ ఎలాంటి సేవ చేశాడు పౌలు గారు, ఏ ప్రాంతంలో ఎన్ని రోజులు ఉన్నాడు, ఆయన ఖాళీగా ఉన్నాడా, ఏదైనా పని చేసుకుంటున్నాడా, కేవలము దేవుని పని నిమిత్తము బయలుదేరినటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాలు కూడా ఇక్కడ కొన్ని రాయబడి ఉన్నాయి. వీటిని కూడా మనం గమనిస్తాం అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో. మరి ఇక్కడ కనుక చూసినట్లయితే ఆయన ఏథెన్స్ నుండి బయలుదేరాడు. ఏథెన్స్లో ఏం జరిగిందో మనం పోయిన వారము వినడం జరిగింది, మనం చదువుకున్నాం పోయిన వారము ఏథెన్స్లో ఏం జరిగింది అని. మరి అక్కడి నుంచి వచ్చిన ఆయన కొరింథీ అనేటటువంటి ప్రాంతానికి వచ్చాడు. అక్కడ అకులా, ప్రిస్కిల్లా అనేటటువంటి ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళతో కలిసి ఏం చేశాడంట, డేరాలు కుట్టేటటువంటి వాడంట. ఎందుకు ఈయన డేరాలు కుట్టాల్సి రావాల్సి వచ్చింది? ఎవరైనా పౌలు తెలుసా మీకు? డేరాలు కుట్టాడని తెలుసా? ఎంతమందికి తెలుసు? ఇంకెవరైనా ఇలా పనిచేసినటువంటి వారు చూసారా? అపోస్తలులు అనబడినటువంటి వాళ్ళు ఇంకేదైనా పని చేసుకున్నట్టు గమనించారు? మీరు గమనించారా? మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని అనుసరించిన తర్వాత, అనుసరించక ముందు అంటే వెంబడించక ముందు వాళ్ళు చేపలు పట్టేటటువంటి వృత్తి చేసేటటువంటి వాళ్ళు ఎవరు? పేతురు మరియు యోహాను, యాకోబు, వీళ్ళందరూ కూడా ఏం పని చేసేవాళ్ళు? చేపలు పట్టి అమ్మేటటువంటి వ్యాపారం, వాళ్ళకి తెలిసినటువంటి వ్యాపారం అది చేసేటటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ పౌలుకు తెలిసినటువంటి పని ఏంటంటే డేరాలు కొట్టడం అనేటటువంటి పని ఆయనకి తెలుసు.
ఆయన ఈ డేరాలు కుట్టి డబ్బులు సంపాదించడం ద్వారా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు అని ఒకసారి కనుక మనం ఆలోచించినట్లయితే ఎక్కడ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని గురించి డైరెక్ట్ గా ప్రస్తావించలేరు. అంటే ఆ వాక్యం చెప్పేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏదో ఒక పని చేసుకోవాలని కానీ ఏ పని చేయకూడదు అని కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. అయితే ఆయనకున్నటువంటి సమయము దేవుని యొక్క పరిచర్యలో 3-3.5 సంవత్సరాలు మాత్రమే కనుక ఆయన సంపూర్తి సమయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంపూర్తి సమయాన్ని తండ్రికి ఇవ్వడం జరిగింది. వింటున్నారా? ఫాలో అవుతున్నారా? మీరు ఫాలో అవుతున్నారా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన ఇట్లా పని చేయలేదు అనేటటువంటి ఒక ప్రశ్న కనుక వేసినట్లయితే, ఆయన పని చేయలేదు అనే దానికి సమాధానం ఏంటంటే ఆయనకున్న సమయం చాలా తక్కువ. 3-3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సేవలో నిమగ్నం అవ్వడం జరిగింది. ఎప్పటి నుంచి? ఆయన సమయం మొదలైనప్పటి నుంచి. దానికి ముందు ఆయన తల్లిదండ్రులు చెప్పినటువంటి పనిని చేసుకుంటూ వచ్చాడు. తండ్రి యొక్క పని కొయ్యి వృత్తి, అదే ఆయన చేసినట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఆయన సొమ్మపోతులాగా ఎక్కడ కూడా మనకి కనిపించలేదు. ఆయనకి వీలైనంత వరకు కూడా తల్లిదండ్రుల మాట వింటూ వాళ్ళ యొక్క అడుగుజాడలో నడుస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఎప్పుడైతే ఆయన సమయం వచ్చిందో, నా తండ్రి పని నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చి ఉన్నానని ఆయన ఎప్పుడైతే చెప్పాడో, అప్పటి నుంచి ఆయన పొట్టకూటి కోసం పనిచేయడానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే వాక్యాన్ని విశదీకరించి రోగులను స్వస్థపరచడానికి, భయంకరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి దానికి ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. అయితే ఇక్కడ పౌలు గారిని కనుక చూసుకున్నట్లయితే, పౌలు గారు డేరాలు కొట్టుకుంటూ కొంత ధనము సంపాదించుకొని ఆయన కొరకు దాన్ని వాడుకుంటున్నట్లుగా మనకి కనపడుతుంది. అయితే దీనికి కారణం ఏంటి? అందరూ ఇలాగే చేయాలంటే పౌలు గారు ఎప్పుడు కూడా ఇలాగే చేయండి నేను ఎక్కడ కూడా రాయలేదు. మీరందరూ కూడా ఆ దేవుని యొక్క పరిచయంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఖచ్చితంగా మీరు పని చేసుకొని బతకాల్సిందేను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదు, ఎవరిని అడగకూడదు అని ఎక్కడ చెప్పలే ఆయన. అంటే ఇక్కడ ఈయన ఎందుకు పని చేశాడు చూడండి. కొంతమంది ఆ వాక్యాన్ని వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పౌలు గారు ఎలాగ పనిచేశాడు అలాగే పని చేసుకుని బతకాలి. ఆయన చెప్పలేదు కదా ఎక్కడ అలాగ పని చేసుకోవాలని. నువ్వు సమయాన్ని కనుక వృధా చేయకుండా కనుక బ్రతుకుతూ ఉన్నట్లయితే, నీ టోటల్ సమయాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి కనుక ఉపయోగిస్తున్నట్లయితే, అప్పుడు నువ్వు పనివాడు జీతానికి ప్రాప్తుడు అన్నట్టుగా దేవుని యొక్క పని చేస్తున్నటువంటి నీకు జీతం తీసుకునేదానికి అర్హత ఉంటది. అలా కాదు, నువ్వు కొంత సమయాన్ని మాత్రమే దేవుని యొక్క గడపత, మిగతా సమయాన్ని విలాసాలకు కానీ లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్టుగా కనుక గడపతా ఉంటే, అప్పుడు దేవుడు అన్నాడు నువ్వెందుకు కష్టపడకూడదు. నిజమే కదా, నువ్వెందుకు కష్టపడకూడదు, నువ్వెందుకు సోమరిపోతులాగా ఉండాలి అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ సందర్భం డిఫరెంట్ గా ఉంది కాబట్టి పౌలు గారి పర్సనల్, ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం ఇది. మరి కిందకు వద్దాం. మనము కొన్ని క్రాస్ రెఫరెన్సెస్ కూడా మనం తీసుకొని వివరించడానికి ప్రయత్నం చేద్దాం. 2వ దశలోనిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూస్తాం. 2వ దశలోనిలకు రాసిన పత్రిక, ఏలైనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసంలో ఉన్న లోకము తీర్చినట్లు మా 2వ దశలోనికి రాసిన పత్రికనా మీరు చదువుతున్నది 3వ అధ్యాయము 8వ వచనం నుంచి, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రి పగళ్ళు పని చేయొచ్చు జీవనము చేసితిమి. మీరు మమ్మను పోలి నడుచుకొనవలెనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఎలాగ చేసితిమి గాని మాకు
అధికారము లేదని చేయలేదు. చదవండి ఇంకొక వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పనియో చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకున్నారని వినుచున్నాము. అటు వారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాము. చూడండి, రెండు సందర్భాలు ఉంటాయి ఇక్కడ. దీన్ని అపార్థం చేసుకోకూడదు. రెండు సందర్భాలు ఉంటాయి ఇక్కడ. ఒకటో సందర్భము దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి వారికి సంబంధించినటువంటి సందర్భము. రెండవ సందర్భం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్పేటప్పుడు వినేటటువంటి వారికి సంబంధించినటువంటి సందర్భం. చాలా జాగ్రత్త నేను విశదీకరించి దీన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకటి కాపరుల యొక్క గుంపు, రెండవ గుంపు ఎవరు? చర్చికి వచ్చేటటువంటి వారు, అంటే సమాజ మందిరానికి వచ్చేటటువంటి వారు లేదా ప్రజల యొక్క గుంపు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు అంటే ప్రజలైనటువంటి మీరు దేవుణ్ణి అనుసరించాలని ముందుకు వచ్చినటువంటి మీరు ఏం చేయాలంటే ఏదో ఒక పని చేసుకుని బ్రతకాలి, సోమరిపోతుల్లాగా ఉండకూడదు. అలా ఎవడైనా గనక పని చేయకుండా నా భార్య తెచ్చిపెడుతుంది అని భర్త, లేకపోతే నా భర్త తెచ్చిపెడతాడులే, నేను ఎందుకు పని చేయాలా, నేను ఎందుకు కష్టపడాలా అని భార్య, లేదంటే మా తల్లిదండ్రులు సాగుతారులే, నేను ఎందుకు బడికి పోవాలని పిల్లలు, ఇలా ఎవరైనా గనక ఉంటే, అర్థమైందా నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఇలా ఎవరైనా గనక ఉంటే వాళ్ళకి ఏం చేయాలంట? భోజనం పెట్టకూడదంట. అర్థమైందా? ఎవరైనా ఇట్లా ఈ టైంలో ఉన్నారా? మన దగ్గర ఉన్నారా? మా ఇంట్లో అయితే ఉండేవాళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడు లేరులే. ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఉంటే వాళ్ళకంట భోజనం పెట్టగాకండి. పెట్టగాకండి అని నేను చెప్పట్లేదమ్మా. ఎవరు చెప్తున్నారు? బైబిల్ కాదు, పౌలు గారు చెప్తున్నారు. ఆయన యొక్క సొంత ఆలోచన అది. ఆయన సొంత ఆలోచన కూడా ఏమని చెప్తున్నాడు అంటే ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాను. ఏం చేస్తున్నాడు ఆయన? ఆజ్ఞపూర్వకంగా. ఇది ఒక ఆజ్ఞ దేవుడు నాకు ఇచ్చాడు, నాకు చెప్తున్నాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? ఏం చెప్తున్నాడు దేవుడు? కష్టపడి మీకు శాయశక్తులు, మీకు శక్తి ఉన్నంత వరకు, మీకు బలం ఉన్నంత వరకు మీకు దేవుడు ఇచ్చినటువంటి పనిని సక్రమంగా నిర్వర్తించండి. మీకు ఏం పని ఇచ్చాడు? రోజు వెళ్ళి చేతులతో రెక్కల కష్టంతో బతకమని చెప్పాడా? చెయ్యండి. మీకు ఏదో నాకు చిన్న వ్యాపారం పెట్టి కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడమని చెప్పాడా? చేయండి. మీకు చదువుకునేటటువంటి పని అప్పగించాడా? చేయండి. లేదు, మీకు ఏం పని అప్పగించలేదు, నేను నా పని మాత్రమే చెయ్యని ఖచ్చితంగా చెప్పాడా? ఆయన పని చేయను. ఆయన పోషించుకునే బాధ్యత ఎవరిదే? ఆయనది. గట్టిగా సోచన హల్లెలూయా. ఇప్పుడు 11 మంది శిష్యులు 10 మంది శిష్యుల్లో ఉన్నారు. ఈ పౌలు గారిని తీసేస్తే మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టపడి దేవుని యొక్క స్వార్థలో 24 గంటలు పనిచేసేవాళ్ళు. వాళ్ళకి బయట పనిచేసేదానికి తీరిక లేదు. కాబట్టి వాళ్ళని పోషించుకునేటటువంటి బాధ్యత ఎవరిదే? దేవుడిది. ఇప్పుడు మనం 24 గంటలు వారం రోజుల పాటు దేవుని పని కనుక చేస్తా ఉంటే మనల్ని పోషించుకునేటటువంటి బాధ్యత ఎవరిదే? దేవునిది. దేవుడు పోషించుకుంటాడు మనల్ని. అలా కాకుండా మనం వారానికి 1 సార్లు లేకపోతే 2 సార్లు పని చేస్తున్నాం అనుకోండి దేవుడికి, మిగతా 4 రోజులు 5 రోజులు పని చేయట్లేదు అనుకోండి, అప్పుడు మనల్ని పోషించుకునేటటువంటి బాధ్యత ఎవరిదంట? మనదే అంట. సరే, ఓకే, మనం కొంచెం ముందుకు వెళ్తాము. మరి అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం వస్తారా మరొకసారి? శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే సేవ ప్రారంభమైనప్పుడు ఒక్క పైసా నాకు వద్దని చెప్తారు, ఒక్క కానుక నేను తీసుకోనని చెప్తారు. ఆ సేవ ప్రారంభమైనప్పుడు ఏం చెప్తారు? నాకు డబ్బులు వద్దు, నేను డబ్బుల కోసం రాలేదు,
డబ్బుల కోసం నేను వెనకాల పరిగెత్తనని చెప్తారు. కానీ నిదానంగా సేవ మొదలైనప్పుడు, సేవ విస్తారం అయిపోయినప్పుడు, సేవ పైకి వచ్చినప్పుడు, రకరకాల జిల్లాల్లో, రకరకాల ప్రాంతాల్లో, దేశాల్లో సేవ విస్తరించిపోయినప్పుడు ఏమని చెప్తారు? వాళ్ళు ఇస్తున్నారు కానీ నేను అడగట్లేదని చెప్తారు. అంతేనా? గట్టిగా హల్లెలూయా. ఏం చెప్తారు? వాళ్ళు బలవంత పెట్టి ఇస్తున్నారు కానీ నేను అడగట్లేదు. కానీ ఇక్కడ మనము బైబిల్ గ్రంథాన్ని కనుక విశదీకరించి చూసినప్పుడు దేవుడు తీసుకోవద్దని చెప్పట్లేదు, తీసుకోమని చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పనిచేసాడు ఒకడు, మధ్యాహ్నం వచ్చి సాయంత్రం దాకా పనిచేసేవాడు. ఇంకొకడు ఎప్పుడు వచ్చాడు? ఒక గంట ముందు వచ్చాడు. అస్తమయం అయిపోతున్నప్పుడు ఒక గంట ముందు వచ్చాడు. వీళ్ళందరికీ జీతం ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాది. ఎవరికి ఎక్కువ ఇస్తాను, ఎవరికి తక్కువ ఇస్తాను అనేది నా ఇష్టం. అడగడానికి మీరెవరు అన్నాడు ఆయన. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరియు ఇక్కడ శీలయ తిమోతియు పౌలు గారితో పాటు కలిసి వాక్య పరిచర్య చేస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. మరి ఈ వాక్య పరిచర్య ఎక్కడ చేస్తున్నారంటే వీళ్ళు సమాజ మందిరముల యొద్ద చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు ఈ వాక్య పరిచర్య అంటే యూదులకు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి వచ్చిందంటే యూదులకు ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే మా ధర్మశాస్త్రాలు మారిపోతున్నాయి, వీళ్ళు మా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని వేరుగా చెప్తున్నారు. కాబట్టి వీళ్ళని అర్జెంట్ గా తీసుకెళ్లి సమాజ మందిరంలో నిలబెట్టాలి, వీళ్ళని అర్జెంట్ గా తీసుకెళ్లి అధికారులు ఎదుట నిలబెట్టాలి, రాజులు ఎదుట నిలబెట్టాలి, న్యాయాధిపతులు ఎదుట నిలబెట్టాలి. వీళ్ళు చెప్పేటటువంటి విషయాల వల్ల మా ధర్మశాస్త్రాలు అవమానించబడుతూ ఉన్నాయి. దేవుడు ఇద్దరని చెప్తున్నారు, ముగ్గురని చెప్తున్నారు, వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. దేవునికి సంబంధించినటువంటి డెఫినేషన్లు మార్చేస్తున్నారు. దేవుడు మాట్లాడాడని చెప్తున్నారు, దేవుడు భూమి మీదకి వచ్చాడని చెప్తున్నారు, దేవుడు భూమి మీద చనిపోయాడని చెప్తున్నారు. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ముందు వీరిని విచారించండి అని చెప్పేసి తీసుకొని సమాజ మందిరపు అధికారులు ఎంతకు వచ్చారు? ఎందుకు వచ్చిన ఒకసారి చదువుతారా? ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. చూడండి, అధికారులు కూడా మార్చబడ్డారంటే ఈ ప్రాంతంలో. ఒకసారి 4వ వచనం ఒకసారి చదువుతారమ్మా. 18వ అధ్యాయము. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచుండెను. ఇక్కడ ఇంత మంది మారడానికి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మార్పు చెంది బాప్తిసం తీసుకోవడానికి కారణం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే పౌలు గారితో ఒక దర్శనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి అది కూడా చదువుతారా? 5వ వచనం దగ్గర ఉంటుందమ్మా, ఒకసారి చూడండి. కొంచెం కిందకు వచ్చి చూడమ్మా. ప్రభు దర్శనం మందు కనబడిన రాసి పెట్టబడి ఉంటది. ఒకసారి చూస్తారా? రాత్రి వేళ దర్శనమందు ప్రభువు మీరు భయపడక మాట్లాడము, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకు ఎవడును రాడు. చూడు, పోయిన ప్రాంతంలో నీ మీదకి రాళ్ళు రోబడ్డాయి. అంతకుముందు వేరే ప్రాంతంలోకి వెళ్తే నేను తీసుకెళ్లి చెరసాల్లో వేశారు, బంధించారు, నేను అనేక మంది అవమానించారు, నేను వెంబడించారు, నేను ఆ ప్రాంతంలో నుంచి తరివేశారు. కానీ ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజలు నాకు ఏర్పాటు చేయబడేటటువంటి వాళ్ళు ఉన్నారు. నా జనులు అనేక మంది ఉన్నారు ఈ ప్రాంతంలో. నీవు ధైర్యముగా నిలబడి మాట్లాడము, కార్యము చేయుటకు నేను సిద్ధంగా ఉన్నాను. చూడండి ఎంత గట్టి దర్శనము వచ్చినప్పుడు పౌలు గారు, కష్టపడేదానికి రెడీగా ఉన్నటువంటి పౌలు గారు, శ్రమ పడేదానికి రెడీగా ఉన్నటువంటి పౌలు గారు, కొడతారా, కొట్టండి, చంపేస్తారా, నరిగేయండి, అయినా పర్వాలేదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే నిజమైనటువంటి దేవుడు నేను గట్టిగా ప్రకటిస్తానని చెప్పబడినటువంటి పౌలు గారు అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు సపోర్ట్ ఇస్తున్నాడు. ఆయనకి నువ్వు వెళ్ళి మాట్లాడు, ఈ ప్రాంతంలో నీకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళు తక్కువ మందే ఉంటారు. ఈ ప్రాంతంలో నువ్వు మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు అనేక మంది ప్రజలు నీ వెనక నడవడానికి సిద్ధంగా ఉంటారు. అనేక మంది ప్రజలు ఈ ప్రాంతంలో నా కొరకు రక్షించబడడానికి అనేక మంది ఉన్నారు. కాబట్టి నువ్వు స్పష్టంగా మాట్లాడు,
ఆ వాక్యాన్ని విశదీకరించి మాట్లాడు, ధర్మశాస్త్రాన్ని విశదీకరించి మాట్లాడు, ధర్మశాస్త్రం ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి విషయాలన్నిటినీ నువ్వు వాళ్ళకి ప్రచురపరచుము. నేను సిద్ధంగా ఉన్నా వాళ్ళ హృదయాలు తెరవడానికి, వాళ్ళ నేత్రములను తెరవడానికి నేను సిద్ధంగా ఉన్నా. కఠినమైనటువంటి వారి యొక్క హృదయములను శుద్ధి మెత్తగా కొట్టి వాటిని మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వారి హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాను. వారికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు మార్చి సరళమైనటువంటి రీతిలో వారిని నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పౌలు, నువ్వు నడుగు ముందుకు అని వెనుక వైపు నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దర్శనంలో ఆయనతో మాట్లాడుతున్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. మరి అలాగే కొంచెం ముందుకు వెళ్ళి చదువుదాము. 14వ వచనం కనుక చూసినట్లయితే, పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను యూదులారా, ఇది అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయినడలా నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును కూర్చిన వాదనైతే మీరే దాన్ని చూసుకునండి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని ఎవరు గల్లియోను అనేటటువంటి అధిపతి ఎదిగి తీసుకెళ్లారు. ఎవరిని? పౌల్ని. మరలా సేమ్ అదే ఆరోపణలు, ఈయన ధర్మశాస్త్రాన్ని మార్చేస్తున్నాడు, దేవుడు ఎదురని చెప్తున్నాడు, మా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాల్ని ఈయన తేడాగా ప్రచురిస్తున్నాడు అని చెప్పినప్పుడు మీ ధర్మశాస్త్రాన్ని మీరే చూసుకోండి అంటున్నాడు. ఈయన ఎవరు? అధికారి. ఏమన్నాడు? నేను మీ ధర్మశాస్త్రంలోనికి వచ్చి మీ ధర్మశాస్త్రంలో ఉండేటటువంటి విషయాల గురించి విచారణ చేసి ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పడానికి నాకు ఇష్టం లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇలాంటి పనులు మీరే చేసుకోండి, మీరే చూసుకోండి అని చెప్పేసి ఆ గల్లియోన్ అనేటటువంటి అధికారి, ఆ ప్రాంతానికి అధికారిగా ఉన్నటువంటి రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈయన ఏం చెప్తున్నాడంటే, యూదులతో నాకేం పని, యూదుల ధర్మశాస్త్రాల గురించి నాకెందుకు, నా రాజ్యానికి వచ్చినటువంటి తిప్పలు నేను చూసుకోలేక అల్లాడిపోతా ఉంటే మళ్ళీ మీరు కొత్త సమస్యను తీసుకొచ్చి నా దగ్గర పెడతారు ఎందుకు? మీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు మీరే తెలుసుకోండి, ఏది తప్పు ఏది కరెక్ట్ మీరే తెలుసుకొని మీరే రాసుకొని కొత్త ధర్మశాస్త్రం తెచ్చాడు పెట్టుకొని మీరే ఫాలో అవ్వండి. మీ ధర్మశాస్త్రాన్ని నేను ఫాలో అవ్వట్లేదు కదా, నా రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఆలోచించుకోవడానికి నాకు సమయం లేనప్పుడు నేను మీ ధర్మశాస్త్రం తీసుకొచ్చి వాటిని విచారణ చేసి వాడిని తీసుకొచ్చి లోపలేసి వాడికి భోజనం పెట్టి ఈ టైప్ లో మాట్లాడుతాడు ఆయన. అర్థమైందా మీకు? ఖైదీల్ని ఒక చిన్న సందర్భం చెప్తా. ఒకడు వచ్చి అయ్యా నాకు భోజనం లేదయా, కొంచెం భోజనం ఉంటే పెడతామని చెప్పేసి ఒక ఆయన అడిగితే, నీకు నిజంగా భోజనం లేదా అని అడిగాడంట పెద్ద మనిషి. ఏమడిగాడు? నిజంగా భోజనం లేదా, 3 పూటలు లేదా అన్నాడు. 3 పూటలు లేదా, ఏం పని చేస్తా, ఏం పని చేసుకోలేదా, నేను శక్తి లేదు నాకు. సరే ఇక్కడే ఉండని చెప్పేసి ఒక చిన్న డబ్బులు కట్ట పెట్టాడంట. ఎవరి చేతిలో? ఆ వ్యక్తి చేతిలో. ఒక ఆయన వచ్చాడు, నాకు 3 పూటల భోజనం ఇబ్బంది అయిపోతాను, పని చేసుకోలేకున్నాను, కొంచెం భోజనం. ఆయన ఏమడిగాడు? డబ్బులు అడగదా, భోజనం ఉంటే పెట్టాయని చెప్పాడు. నీకు నిజంగా భోజనం లేదా, డబ్బులు లేవా, పని చేసుకోలేవా, సరే ఈ డబ్బులు కట్ట పెట్టుకోండి, ఇప్పుడు ఒక 5 నిమిషాలు వస్తా, భోజనం కూడా పెడతాను అని చెప్పి లోపలికి వెళ్ళి పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాడంట. ఎవరు చేశాడు? పోలీసు వాళ్ళకి. ఏం చేశాడు? ఇక్కడ దొంగ నోట్లు అమ్ముతా ఉన్నాడు, వచ్చి పట్టుకోపోండి అని చెప్పి. ఎక్కడ అని చెప్తే పలానా అడ్రస్. పరిగెత్తుకుంటా వచ్చారంట పోలీసులు, వ్యాన్ వేసుకొని పెద్దగా సౌండ్ వేసుకుంటా. ఆమె వచ్చి ఎక్కడ అంటే అది నిలబడుకోండి, వాటి దొంగ నోట్లు అమ్ముతున్నాడు, కావాలంటే వాడి చేతిలో దొంగ నోట్లు కట్టని చూడని చెప్పాడు అన్న. వాళ్ళు పోయి చూస్తే నిజంగా దొంగ నోట్లు కట్టుంది. పెట్టింది ఎవరు? ఈ పెద్ద మనిషి పెట్టింది. అవును, వాళ్ళు పట్టుకొని లోపల వేసి ఎత్తుకోపోతా ఉంటే వాడు లబ్బోదీపో కొట్టుకుంటా. భోజనం అడిగితే ఇదేందా పోలీసులు పిలిచి పట్టించావంటే, బాధపడగలకు, నీకు 3 పూట్ల భోజనం ఫ్రీగా పెడతాను, కష్టపడవలేదు అని చెప్పాడంట. అర్థమైందా మీకు? గట్టిగా సోర్చేద్దాం. మరి ఇక్కడ పరిస్థితి అంతే ఉంది. ఈయన తీసుకొచ్చి ఇప్పుడు నేను విచారణ చేసి ఈయన ధర్మశాస్త్రం కరెక్ట్ చెప్తాడో తప్పు చెప్తాడో తెలియదు,
ఈయన చూస్తే ఈయన వెనకాల చాలా మంది ఉన్నారు, స్వస్థతలు చేస్తున్నారని చెప్తున్నారు. ఎవరో యేసు ప్రభు అంటుంటే ఆయన గురించి ఈయన రకరకాలైనటువంటి ధర్మశాస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను విచారణ చేసి ఏదైనా క్వశ్చన్ అడిగానంటే ఆయన ఒక వెరైటీ ఆన్సర్ చెప్పాడంటే మళ్ళీ దానికి కౌంటర్ ఇచ్చేటటువంటి జ్ఞానం నా దగ్గర లేదు. ఈ విచారణ అంతా ఇప్పుడు నాకు అవసరమా? ఈ విషయం మళ్ళీ పైన ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి రోమా చక్రవర్తి దగ్గరికి వెళ్తే నా ఉద్యోగం పోతుంది, వాడితో నీకేం పనులు అని చెప్తారు. ఇదంతా నాకు అవసరం లేదు కదా. కాబట్టి ఇది మాకు సంబంధించినటువంటి విషయం కాదు. యూదులు అనేటువంటి మీరే వెళ్ళి సమాజ మధ్యలో కూర్చొని ఒకరిని ఒకరు మాట్లాడుకుని తర్కించుకొని ఒక బాటలోకి రండి అని చెప్పి తరిమేసి ఆయన చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళిపోయాడు. ఎక్కువ మంది రోమా చక్రవర్తులు చేసేటటువంటి పని ఇదే. అర్థమైందా మీకు? గట్టిగా స్వరం చెప్తాం హల్లెలూయా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని విచారణ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు పిలాతు ఏం చెప్పాడు? పిలాతుకి తెలియనటువంటి విషయం కాదు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి. ఆయన చనిపోయినటువంటి వాళ్ళని లేపుతాడని తెలుసు, గుడ్డి వారిని బాగు చేస్తాడని తెలుసు, నడక రానటువంటి వారిని లేపి నడిపిస్తున్నాడని తెలుసు, గుడ్డి వారిని చూపు రప్పిస్తున్నాడని తెలుసు, పిచ్చి వారిని బాగు చేస్తున్నాడని తెలుసు, దయ్యాలతో మాట్లాడుతున్నాడని తెలుసు. మళ్ళీ విచారణ చేయడానికి తీసుకొచ్చినప్పుడు విచారణ చేయకపోతే సమాజంలో నా సంఖ్య తగ్గిపోతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత రాకూడదు. అదే సమయంలో ఒక నీతిమంతునికి శిక్ష విధించకూడదు. చూడండి, తెలివైనటువంటి వాళ్ళు రోమా చక్రవర్తులు. అందుకే అనేక కాలాల పాటు అక్కడ ఉన్నటువంటి యూరోపా సామ్రాజ్యంలో అనేక మందిని పరిపాలించినట్టుగా కనపడుతుంది. ప్రపంచంలో ఉండేటటువంటి అనేక మంది దేశస్తుల్ని వాళ్ళు ఏలినట్లుగా కనపడుతుంది. అనేక దేశాలను వాళ్ళ చేతుల్లోనికి పెట్టుకొని వ్యాపారస్తులుగా వచ్చి ఆ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలను ప్రభావితం చేసినట్లుగా కనపడుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయంగా ఆలోచిస్తారు, టాలెంటెడ్ గా ఆలోచిస్తారు. వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ప్రజలకు వ్యతిరేకంగా మారిపోవాలనేటటువంటి ఆలోచన ఉండదు. ఎక్కువ మంది రాజులు అనబడేటటువంటి వాళ్ళు, ఎక్కువ మంది మంత్రులు అనబడేటటువంటి వాళ్ళు, ఏదైనటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రక్రియ ఏంటంటే ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ప్రజల్లోనికి తీసుకెళ్లి ఆ సమస్యని ప్రజల్లో ఉండేటటువంటి వర్గాల వారే కొట్టుకునేటట్టు చేస్తుంటారు. కానీ తిరిగి దాన్ని చేతిలోకి తీసుకొని ఇది అవునని గాని అది కాదని గాని తేల్చేయరు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చిన్న సమస్య వచ్చిందనుకో, ఒక మతంలో వచ్చిందనుకో సమస్య, లేదా ఒక కులంలో వచ్చిందనుకో, ఒక సమాజంలో ఒక చిన్న ప్రాంతంలో వచ్చిందనుకో, దాన్ని పైకి లేచి ఇది తప్పు ఇది న్యాయం అని చెప్పేసారు అనుకో, ఏమవుతుంది? సగం మంది మంచి అయిపోతారు, సగం మంది ఏమైపోతారు? చెడు అయిపోతారు, మొక్కలైపోతాయి ఓట్లు. సామ్రాజ్యం రెండు ముక్కలు అయిపోతుంది. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే కొన్ని విషయాల్లో ఇది మంచిదేను, కొన్ని విషయాల్లో ఇది మంచిది కాదు అని సైడ్ చేసి తప్పించుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ రోమా చక్రవర్తులు కూడా. కాబట్టి మనం కొంచెం ముందుకు వెళ్ళి ఒక క్రాస్ రెఫరెన్స్ చూడడానికి ప్రయత్నం చేద్దాము. మత్తయి సువార్త 10:14 వచ్చిన ఒకసారి చూస్తారా? ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయడి. చూడండి, ఇక్కడ బాగా కష్టపడుతున్నాడు పాపం. ఎవరు? పౌలు గారు తిమోతితో కలిసి శీల అనేటటువంటి మరొక వ్యక్తితో కలిసి కష్టపడుతున్నాడు. కొంతమంది మార్పు చెందుతున్నారు, కొంతమంది లేఖనములను సరి చూసుకొని నిజమని నమ్ముతున్నారు. మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది మేము నమ్మడానికి సమయం లేదు, మాకు తర్వాత ఆలోచిస్తామని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అలాంటి సందర్భంలో ఏం చెప్తున్నాడంటే దేవుడు, మీరు మీ కాళ్ళ దుమ్మిన పట్టణమును వదిలి వెళ్ళినప్పుడు మీ కాళ్ళ దుమ్మును అక్కడే దులిపి వేసి వెళ్ళండి. ఎందుకంటే అదే విమర్శ దినమందు సాక్ష్యం ఇవ్వడానికి, విమర్శ దినమందు సాక్ష్యం ఇవ్వడానికి, విమర్శ దినమందు సాక్ష్యం ఇవ్వడానికి. ఎవరికి సాక్ష్యం ఇస్తుంది ఆ విమర్శ దినమందు? దేవునికి సాక్ష్యం ఇస్తుంది. ఎవరిని బట్టి సాక్ష్యం ఇస్తుంది? నమ్మనటువంటి వారిని బట్టి సాక్ష్యం ఇస్తుంది. నమ్మనటువంటి వారు ఎక్కడుంటారు? నమ్మనటువంటి వారు ఎక్కడుంటారు? నమ్మనటువంటి వాళ్ళు ఎక్కడుంటారు? వేదనకరమైనటువంటి ప్రదేశంలో. వాళ్ళు మనం చూడొచ్చు అంటే వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటున్నారు. చూడండి, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజర్ని ధనవంతుడు అవతల వైపు ఉన్నటువంటి ఒక మంచి అగాధం అవతల వైపు ఉన్నటువంటి
ధనవంతుని చూస్తూ ఉన్నాడు. యువతలు ఉన్నటువంటి అబ్రహాము అవతలటువంటి ధనవంతునితో మాట్లాడుతూ ఉన్నాడు. అవతలటువంటి ధనవంతుడు యువతలు ఉన్నటువంటి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. చూడండి సందర్భాన్ని చూడండి. వేదనకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ధనవంతుడు సంతోషంగా ఉన్నటువంటి వారిని చూస్తూ ఉన్నాడు. సంతోషంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఎవరు లాజరు గాని లేకపోతే అబ్రహాము గాని ధనవంతుడు పడేటటువంటి బాధను చూస్తూ ఉన్నాడు. మరొక సందర్భంలో ధనవంతుడు కింద ఉన్నటువంటి వారిని బట్టి ఎవరిని బట్టి భూమి మీద ఉన్నటువంటి వారిని బట్టి చింతిస్తూ ఉన్నాడు. ఎవరిని బట్టి చింతిస్తున్నాడు? భూమి మీద ఉన్నటువంటి వారిని బట్టి చింతిస్తున్నాడు. ఇటువైపు ఉన్నటువంటి అబ్రహాం ఏమంటున్నాడు? మోషేయు మరియు ప్రవక్తలు మీ బంధువులకు సాక్ష్యము వివరించడానికి దేవుని గురించి చెప్పడానికి ఉన్నారు. నువ్వు బాధపడవలసినటువంటి అవసరము లేదు అన్నట్టుగా ఆయనకి వివరిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడున్నటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి వారు కనిపించకపోవచ్చు. ఎక్కడున్నటువంటి వారు చనిపోయినటువంటి వారు మనకి కనిపించకపోవచ్చు. అలాగే చనిపోయి నరకయాతన లేదా వేదనకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మనకు కనిపించకపోవచ్చు. చనిపోయి పరదైసులో ఉన్నటువంటి వాళ్ళు మనకు కనిపించకపోవచ్చు. అయితే చనిపోయి పరదైసులో ఉన్నటువంటి వారికి నరకయాతన పడుతున్నటువంటి ఆ వేదనకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కనబడుతుంటారు. అలాగే వేదనకరమైనటువంటి ప్రదేశంలో దేవుణ్ణి వ్యతిరేకించి వెళ్ళినటువంటి వారికి సంతోషంగా అబ్రహాము రొమ్ము అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చూపు ఎంతవరకు పనిచేస్తుంటారు? పక్కన ఉండేటటువంటి ఊర్లో ఇప్పుడు మన చూపు ఎంతవరకు పనిచేస్తుంది? ఊరికే మిమ్మల్ని కొంచెం ఇంట్రెస్ట్ గా టాపిక్ లో తీసుకెళ్ళడానికి కొన్ని క్వశ్చన్ అడుగుతున్నాను. మన చూపు ఎంతవరకు పనిచేస్తుంటది చెప్పలే? ఎంతవరకు పనిచేస్తుంది? నిలబడితే నెల్లూరు కనిపిస్తుందా? హైదరాబాద్ కనిపిస్తుందా? ఢిల్లీ కనిపిస్తుందా? ఎంతవరకు పనిచేస్తుంది? గట్టిగా పెద్ద మిద్దెక్కితే కనిపిస్తుందా? కనిపిదా? సంగం కొండ కనిపిస్తుందా? నుంచి తిరుపతి కొండ కనిపిస్తుందా? మిద్దెక్కితే కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా? కనిపిదా? చూడలేదు మీరు ఎప్పుడు? నేను చూసామండి. ఆ కొండ ఎక్కితే సంగం కొండ ఉంది కదా, అది ఎక్కితే తిరుపతి కొండలు కూడా కనిపిస్తాయి లైట్ గా. ఎప్పుడు? వేసవికాలంలో కనిపిస్తాయి, ఎండాకాలంలో కనిపిస్తాయి, వర్షాకాలంలో కనిపిస్తుంది, మంచు ఎక్కువ ఉంటుంది కాబట్టి. మరి ఈ వేదనకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నారు. మాట్లాడుకునే అంత స్పష్టంగా, ఎంత స్పష్టంగా మాట్లాడుకునే అంత దగ్గరగా ఉన్నారంట. మరి ఆ పరదేశంలో ఉండేటటువంటి వాళ్ళకి ఈ నరకంలో ఉండేటటువంటి వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారు? కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో సగం మంది అడ్డుపోయినా, ఒక సగం మంది ఇట్టుపోయినా రేపు వెళ్ళి పక్క నిలబడుకొని మాట్లాడుకోవచ్చు. వాళ్ళ అరుపులు మనకు వినపడతా ఉంటాయి, ఆనందంగా వింటా ఉండొచ్చు. నన్ను ఇట్టు కొట్టేవు కదరా, నన్ను అట్టు కొట్టేవు కదరా అని, సావురాను వాడాని చెప్తా ఉండొచ్చు కదా. అవునా? గట్టిగా శ్వాస పెడతాం, హల్లెలూయా. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకసారి వెళ్తే వెనక్కి తిరుక్కొని వచ్చేటటువంటి ప్రదేశం కాదు ఇది. 2 రోజుల తర్వాత ఇంటికి పంపించేశాడు అనుకో, భార్యను కొట్టి, భర్త అమ్మగారింటికి వెళ్ళిపోయింది, 4 రోజులు 10 రోజులు అయిపోయింది. రేపు పోలీసులు వచ్చి మీ ఆయన పట్టుకుని వెళ్ళిపోయినారంట, నువ్వు కేసు పెట్టావు కదా మొన్న కొట్టాడని అంటే ఏమేమవుతుంది? పోతే పోనీ పోలీసులే కదా 2 రోజులు కొడతాను అంటదా? అందంట ఏం చేస్తుంది? పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి, ఇక చాలే నాకు అమ్మగారి ఇల్లు, నేను అత్తగారింటికి వెళ్ళిపోతాను, మా ఆయన్ని పోలీసులు కొడుతున్నారు అంటది. కానీ ఇక్కడ ఆ ఛాన్స్ లేదు. ఇక్కడ ఛాన్స్ లేదు. 4 రోజులు లోపల కాల్చి ఆ వేదనకరమైనటువంటి ప్రదేశంలో మంచి కాలేటటువంటి వాటి మీద వేస్తే పురుగు చావదు, అగ్ని ఆరాధన ప్రదేశంలో వేసి ఆ అరుపులో భర్త అరస్తా ఉన్నాడు అనుకో, ఇటు పక్క భార్య ఏం చేస్తుంటది?
ఆనందంగా ఉంటుందా? ఆనందంగా ఉంటుందా? బాధపడుతుంటుందా? బాధపడుతుంటుంది. 2 రోజులు కాదు, ఇది యుగాలు జరిగేటటువంటి ప్రక్రియ. ఇది మార్గము లేదు. మీ వైపు అటువైపు ఉన్నవారు ఇటువైపు రావడానికి, ఇటువైపు ఉన్నవారు అటువైపు రావడానికి అవకాశం లేదు. ఎందుకు? మధ్యలో మహా అగాధమైనటువంటి ప్రాంతము ఏర్పాటు చేయబడి ఉన్నది నా కుమారుడు అంటాడు ఆయన. ఎవరు? అబ్రహాము. కాబట్టి ఎక్కడున్నాం మనం? టాపిక్ లో వద్దాం. అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతారు ఒకసారి. తరువాత కైసరియా యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలం అడిగి అంతియోకియు వచ్చెను. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి గలతీయ ప్రాంతమందును పృగ్యయందును సంచరించొచ్చు శిష్యులందరినీ స్థిరపరచును. చూడండి, ఇక్కడ పౌలు గారు చేస్తున్నటువంటి కార్యమే మనం చేయాల్సినటువంటి కార్యం. ఏంటంటే అది జాగ్రత్తగా గమనించాలి. సమయం అయిపోయింది కాబట్టి నేను 10-15 నిమిషాల లోపలే, ఒక 5-10 నిమిషాల లోపల ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈయన చేసినటువంటి కార్యం ఏంటంటే ఫస్ట్ సంఘాలను స్థాపించాడు. ఏం స్థాపించాడు? సంఘాలను స్థాపించాడు. కొరింథీ సంఘాన్ని, రోమ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, గలతీయ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, దెస్సలోనిక ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అందరిని కూడా స్థాపించాడు. ఫస్ట్ దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ఈ సువార్తను ప్రకటించేటటువంటి క్రమంలో, దేవుణ్ణి పరిచయం చేసేటటువంటి క్రమంలో భయంకరమైనటువంటి వేదన, భయంకరంగా కొట్టారు, రాళ్లతో కొట్టారు, చెరసాలలో వేశారు. అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి వస్తువులు ఆ రాజుల ఎదుట, అనేక మంది ఎదుట ఆయన హింసించబడి బయటికి వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటో తెలుసా? ఇదిగో ఈ ప్రాంతంలో ఎంతమంది ప్రజలు మార్పు చెంది అక్కడ ఒక కుటుంబంగా ఉన్నారు అని ఆయనకి తెలుస్తా ఉంది. ఏం తెలుస్తున్నానికి? ఈ రోమా అనేటటువంటి ప్రాంతంలో నేను చెప్పినటువంటి సువార్త వలన ఎంతమంది రక్షించబడి ఒక గుంపుగా ఏర్పాటు చేయబడ్డారు. మళ్ళీ ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, రెండవసారి దర్శిస్తున్నప్పుడు ఒకరి నాయకత్వంలో ఇక్కడ ఎంతమంది ప్రజలు దేవుని యొక్క సువార్తను నమ్మి ఒక గుంపుగా ఏర్పాటు చేయబడ్డారు. దీన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. అరే, ఇక్కడ అసలు ఎవరు మారాలనుకున్నాను నేనే. భయంకరంగా ప్రజలు నన్ను వ్యతిరేకించారు, ఆ ప్రాంతంలో నుంచి తోసి వేసేసారు, రాళ్లతో కొట్టి హింసించారు. ఇక్కడ ఒక్కరు కూడా మారాలనుకున్నాను నేను. కానీ రెండోసారి వచ్చినప్పుడు చూసినప్పుడు ఎంతమంది మార్పు చెందారు. కాబట్టి నాకు తగిలినటువంటి దెబ్బలు ఇవి గట్టివైనప్పటికీ కూడా నాలో ఉన్నటువంటి ఆనందం వాటిని అన్నింటినీ కూడా ఏం చేస్తుంది? మాన్పి వేసేటట్టుగా ఉందన్నట్టుగా పౌలు గారు సంతోషిస్తున్నట్టుగా కనపడుతుంది మనకి. మరొక చిన్న కావాల్సిన చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూస్తారా? అపోల్లో అనేటటువంటి ఒక వ్యక్తి కనపడతాడు. ఆ ప్రాంతంలో స్థిరపరచడానికి ప్రజల్ని ఒకసారి చదువుతారమ్మా. ధర్మశాస్త్ర వేదికైన అపోల్లోను శీఘ్రంగా సాగనపును, వారికి ఏమీ తక్కువ లేకుండా చూడుము. మన వారును అవసరమును బట్టి సమయోచితముగా సక్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలని. చూడండి ఏమిస్తున్నాడు ఆలోచన. వారిని ఇస్తున్నటువంటి సలహా ఏంటో తెలుసా? సత్క్రియలను శ్రద్ధగా చేయటకు నేర్చుకోవాలంట. అదే ఆయుధం. ఏంటి ఆయుధం? దూషించినటువంటి వారిని వాడికి వ్యతిరేకంగా నిలబడి ఒక మాట అంటే 10 మాటలు తిట్టడం కాదు ఆయుధం. కొడుతున్నటువంటి వారిని తిరిగి ఒక రాయి మన మీద వేస్తే తిరిగి 4 రాళ్ళు వాళ్ళ మీద వేస్తే ఆ ప్రాంతంలో నుంచి బయటకు వచ్చేయాలా అనేటటువంటిది కాదు ఆయుధం. ఎలాంటిది ఆయుధం? ఈ నవీన కాలంలో సువార్త చేస్తున్నటువంటి వాళ్ళకి నేర్పిస్తున్నటువంటి ఆయుధం ఏంటో తెలుసా? ఇస్తున్నటువంటి ఆయుధం ఏంటో తెలుసా? పౌలు గారు నిన్ను ఆ సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు హింసించని, కొట్టని, దూషించని, గుంపుగా వచ్చి తోలేయని, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అనుకుంటున్నాం మనం. ఇప్పుడు జరుగుతున్నాయి. క్రైస్తవులకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి హింసలు జరుగుతున్నాయి. మనం పోరాడాలి, కొత్త చట్టాలు తీసుకురావాలి అని రకరకాలుగా యూట్యూబ్ లోను, బయట పత్రికల్లోనూ రకరకాలుగా వింటున్నాం కదా. ఇప్పుడుది కాదు ఈ యొక్క ప్రాబ్లం, ఇప్పుడుది కాదు ఈ సమస్య, ఇప్పుడుది కాదు, ఇప్పుడు వచ్చినటువంటి సమస్య కాదు ఇది ఎప్పుడో వచ్చిన సమస్య ఇది. ఈ సమస్య
పేతురు గారికి ఎదురైనటువంటి సమస్య, ఈ సమస్య యోహానుకి ఎదురైనటువంటి సమస్య, ఈ సమస్య పౌలు గారికి ఎదురు నిలబడినటువంటి సమస్య ఇది. కానీ వాళ్ళు సాల్వ్ చేశారు. ఈ రోజు మనము సాల్వ్ చేయడానికి రకరకాల దెబ్బలు పడతా ఉన్నాము. వాళ్ళు ఏ విధంగా సాల్వ్ చేశారు తెలుసా? సత్క్రియ చేయడానికి వెనకంజ వేయకూడదు అనేటటువంటి సూత్రాన్ని ఆ ప్రాంతంలో సత్క్రియ చేయడానికి వెనకం చేయకూడదు. ఇదిగో ఈ ప్రాంతంలో అనేక మంది కొట్టారు నన్ను, ఈ ప్రాంతంలో అనేక మంది తిట్టారు నన్ను, ఈ ప్రాంతంలో కొంచెం కూడా నా మీద సహనం చూపించకుండా కొట్టారు. ఈ ప్రాంతంలో నేను ఎందుకు స్వస్థత చేయాలి, ఈ ప్రాంతంలో నేను ఎందుకు బాగు చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని నేను ఎందుకు బాగుపరచాలి నా అనుకోలేదు పౌలు గారు. ఆ ప్రాంతంలో అనేక మంది కొట్టినప్పటికీ, అనేక మంది హింసించినప్పటికీ, ముఖం మీద ఉమ్మినప్పటికీ, ఆ ప్రాంతాన్ని దాటి మరొక ప్రాంతంలో అడుగు పెట్టే ముందు క్షణములో ఒక రోగి వచ్చి అయ్యా నన్ను స్వస్థపరచు అంటే మంచి మనసుతో వారిని ప్రార్థన చేసి స్వస్థపరిచి ఆ ప్రాంతాన్ని విడిచిపెళ్ళినటువంటి మనస్తత్వం ఆయన గట్టిగా సూచన. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు కొనవలసినటువంటి ఆయుధం ఏంటంటే సత్క్రియ, మంచి క్రియ చేయడానికి వెనకంజకూడదు. వెనకంజ వెయ్యకూడదు. నిన్ను 10 సార్లు మోసం చేస్తా ఉంటారు, నిన్ను 15 సార్లు మోసం చేస్తుంటారు, 20 సార్లు మోసం చేస్తుంటారు. మళ్ళీ 21 సార్లు వచ్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నీ ముందు పెట్టి మరలా నిన్ను టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. అప్పుడు నువ్వేమనాలా? అరే నువ్వు నన్ను 20 సార్లు మోసం చేసావు, మళ్ళీ యేసుక్రీస్తు అంటున్నావు కదా. నువ్వు నన్ను 30 సార్లు మోసం చేసేప్పటికి దేవుడి పేరు చెప్పి 31 సార్లు వచ్చి మరలా దేవుడి పేరు చెప్పి నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నేను నీకు సత్క్రియం చేయను, నువ్వు వెళ్ళిపో అనకూడదు. మనకి వాడు మోసం చేస్తున్నాడని తెలిసిన, యేసు ప్రభు పేరు చెప్పి మనల్ని ఇది చేస్తున్నాడని తెలిసినా కూడా 32వ సారి అయినా కూడా మనము వారికి సత్క్రియ చేయడానికి వెనుకంజ వేయకూడదు అని నేర్పించాడు. ఎవరు నేర్పించారు? పౌలు గారు నేర్పించారు. ఎవరికి నేర్పించారు? ఈ సువార్త పరిచయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఈ అపోల్లో అనేటటువంటి వ్యక్తి, దేవుని యొక్క పరిచర్య చేయడానికి ముందుకు వచ్చినటువంటి అపోల్లో అనేటటువంటి వ్యక్తికి నేర్పించినటువంటి పాఠం ఇది. చూడండి, చాలా మంది ఇంట్రెస్ట్ గా ముందుకు వస్తూ ఉంటారు. వాలంటీర్ గా వాళ్ళ వ్యక్తిగతంగా ఎవరు ప్రోత్సహించకపోయినప్పటికీ కూడా నేను దేవుడు పనిచేస్తాను, నేను బైబిల్ చదువుతాను, బైబిల్ ట్రైనింగ్ వెళ్తాను, దేవుని పరిచయం నిమిత్తమై నేను ప్రాంతాలు తిరుగుతానని వస్తున్నటువంటి వాళ్ళకి దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? నువ్వు అవమానించబడినప్పటికీ, నువ్వు హింసించబడినప్పటికీ, నిన్ను అనేక మంది చాలా ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు నిన్ను నిలబెట్టి నువ్వు తప్పు చేస్తున్నావని నీ నోటితో ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వెనుకంజ వేయకుండా వారికి సత్క్రియ చేయడానికి, వారి నిమిత్తం ప్రార్థన చేయడానికి, ఆ ప్రాంతం నిమిత్తం ప్రార్థన చేయడానికి, వారికి ఉన్నటువంటి శ్రమలను తొలగించమని ప్రార్థన చేయడానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కరువును తొలగించమని ప్రార్థన చేయడానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను తొలగించమని ప్రార్థన చేయడానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి రోగములను తొలగించమని ప్రార్థన చేయడానికి నీ నాలుక నడపబడాలి, నీ నాలుక విప్పబడాలి. గట్టిగా సోదరులారా హల్లెలూయా. ఆ ప్రాంతము నిమిత్తము ప్రార్థన చేసి మారినటువంటి వారి నిమిత్తము నీ పాద ధూళి ఆ ప్రాంతంలో దులిపి బయటికి వెళ్ళమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలన్నాడో పౌలు గారు, సత్క్రియ చేయడానికి వెనుకంజ వెయ్యకూడదు. చివరిగా మనము ఆ యొక్క 28వ వచనం ఒకసారి చదువుతారండి. 18వ అధ్యాయం 28వ వచనం. యేసుక్రీస్తు అని లేఖనముల ద్వారా దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. లోపల చెప్పుకోవాలైనా, లోపల చెప్పుకోవాలా, సీక్రెట్ గా చెప్పుకోవాలా. కొంతమంది ఇళ్ళకెళ్ళి ఎవరికి చెప్పొద్దని చెప్పలా, గట్టిగా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరిని నువ్వు విశ్వసిస్తున్నావు అంటే గట్టిగా చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు నన్ను నడిపిస్తున్నాడని, యేసుక్రీస్తు ప్రభువే నన్ను ఇక్కడ నిలబెట్టాడని గట్టిగా ప్రకటించాడు. ఆ ప్రాంతం అంతా వినపడేటట్టుగా గట్టిగా ప్రకటించాడు. లేఖనములలో చెప్పబడినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని, లేఖనములలో చూపించబడినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని, లేఖనములలో చనిపోయి తిరిగి లేస్తాడని చెప్పబడినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని
గట్టిగా ప్రకటించాడంట ఆ ప్రాంతం అంతా వినపడేటట్టుగా. పౌలు అంటే ఎవరు? పౌలు అంటే అనేక ప్రాంతాలని మార్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు అనబడినట్లుగా. పౌలు అంటే ఎవరు గుర్తొస్తారు? ప్రాంతాలు అంటే యేసుక్రీస్తు గుర్తొస్తాడు. యూదులు గుర్తురారు. పౌలు అంటే యూదుల యొక్క అధికారాన్ని గుర్తురారు. సౌలు అనేటటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన మాటల్లో ఎవరు ప్రతిబింబింపబడుతున్నారు అంటే యేసుక్రీస్తు వారు ప్రతిబింబించబడుతున్నాడు అని గట్టిగా అర్థం చేసుకున్నారు. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుతారు. 6-7 వచనాలు చదివి ఈ యొక్క సమయాన్ని ముగించుకున్నాం స్పీడ్ గా. రెఫరెన్స్: నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ఈ సంఘాలు ఎలా మీరు ఏర్పాటు చేయబడ్డారు, ఏర్పాటు చేశారని పౌలు గారిని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నాటిన వాడను నేనే. ఎవరన్నా నాటిందే? ఆ యొక్క విత్తనాన్ని నాటిన వాడు ఎవరంట? పౌలంట. మరి దాన్ని వృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరంట? దేవుడంట. మరి దాన్ని పెంచినటువంటి వ్యక్తి ఎవరంట? పోషించినటువంటి వ్యక్తి ఎవరంట? అపోల్లో అంట. పోషించడం అంటే ఏంటి? ఎందుకు మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దేవుడు అని తెలిసిపోయింది కదా, ఇంట్లో ఉండిపోవచ్చు కదా, ఇంకా ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు కదా, మనము ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా. ఈ మందిరాలు ఎందుకు, ఈ సువార్త ఎందుకు అంటే పోషించబడడానికి. పుట్టినటువంటి మనము అదే సైజులో ఉన్నామా? లేదు, పెరుగుతూ ఉన్నాము. ఏ విధంగా పెరుగుతున్నాము? శరీర ఆకృతి పరంగా పెరుగుతున్నాము, ఆత్మీయంగా పెరుగుతున్నాము. అలాగే శరీర వృద్ధి జరుగుతూ ఉంది. అలాగే మనము కూడా ఆత్మీయంగా మనం బలపరచబడడానికి కానీ, అభివృద్ధి పరచబడడానికి కానీ, పోషించబడడానికి కానీ ఎవరు అవసరం ఉంది? దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది అవసరం ఉంది. మనం నిలబడాలంటే, దేవుని యొక్క వాక్యంలో మనం నిలబడాలంటే, దేవుడిలో సేవలో మనం నిలబడాలంటే క్రమంగా మనం పోషించబడుతూనే ఉండాలి. ఈ పోషించబడడానికి మనం ఈ ప్రాంతంలో ప్రతి ఆదివారం కూడా కూడుకొనుచున్నాము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి మనం ఈ రోజు ఏం చూసాము ఈ 18వ అధ్యాయంలో అంటే పౌలు గారి యొక్క స్వార్థ పరిచర్య, అకుల ప్రిస్కిల్లా అనేటటువంటి వారితో పనిచేసినటువంటి ఆ కార్యాలు, డేరాలు కొట్టేటటువంటి కార్యము, అలాగే సీల మరియు తిమోతి యొక్క పరిచర్య, అలాగే అపోల్లో అనబడేటటువంటి మరి ఒక వ్యక్తి యొక్క పరిచర్య, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కొనసాగింపు పౌలు గారిలో మనం ఇవన్నీ కూడా ఈరోజు చూడడం జరిగింది. కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి మనము ముగించుకుందాం ఈ యొక్క వాక్య పరిచర్యను. మనమందరం కూడా ఈ పౌలు గారు చెప్పినటువంటి మాటలు చొప్పున కనుక ముందుకు నడుస్తూ వెళ్తున్నట్లయితే, పౌలు గారు చెప్పినటువంటి పరిచర్యలాగా మనం కనుక కొనసాగుతున్నట్లయితే ప్రభువు మనకి తోడుగా ఉండి మనం ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. అలాగే మన జీవితంలో ఏది మార్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని పౌలు గారి ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు మనం అందరం కూడా నేర్చుకున్నాం. కాబట్టి తల్లవచ్చినట్లయితే చివరి ప్రార్థన చేసుకున్నాము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవానికి వందనములు, స్తోత్రములయ్యా. ఇదిగో నా మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఇదిగో ప్రతి ఒక్కరితో మీరు స్పష్టంగా మాట్లాడి వారి హృదయమైనటువంటి వేదనకరమైనటువంటి విషయాలైతేనేమి, బాధాకరమైనటువంటి విషయాలైతేనేమి ప్రభువా, ఇదిగోనైనా ఎలా నడుచుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా మిమ్మల్ని మీతో మాట్లాడాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రభువా మీరు స్పష్టంగా తెలియజేసినందుకు మీకు అందరం స్తోత్రములయ్యా. స్వార్థ పరిచర్యలో కొనసాగుతున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగోనైనా వారికై వారి ప్రభా, ఇదిగోనైనా అనేక ప్రాంతాలు తిరుగుతూ ప్రభా, ఇదిగోనైనా మీ చిత్తానుసారంగా నడుస్తున్నటువంటి ఇదిగోనైనా అనేక మందిని బట్టి, స్వార్థికులను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగోనైనా ఎలాంటి వసతులు లేనటువంటి ప్రాంతాలలో పరిచయం చేస్తున్నటువంటి వారిని బట్టి ప్రభా, ఇదిగోనైనా చేతులనైనా డబ్బులు లేకుండా ముందుకు కొనసాగుతున్నటువంటి పరిచర్యలను బట్టి ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థిస్తున్నాయ్యా. ఇదిగోనైనా పోషించేటటువంటి వాడును నేనని మీరు సెలవిస్తున్నటువంటి వాక్యానుసారంగా నాయన బిడ్డలను లేపమని, నిలబెట్టమని, శక్తితో బలంతో ఆయన ఇదిగోనైనా అనేక ప్రాంతాల్లో ప్రభా నీ వాక్య పరిచర్య అందించబడినట్లుగా, సాగబడినట్లుగా నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను.
అంతేకాదు ప్రభా, ఇదిగోనైనా దురాత్మ శక్తులు ఏవైతే నాయన అనేక మందితో ప్రభా మాట్లాడుతూ నాయన బెదిరిస్తూ ఇదిగో ప్రాంతాలన్నింటినీ ఇదిగోనైనా సంఘాలను చెడగొడుతున్నటువంటి ఆ యొక్క దురాత్మలను బట్టి మధ్యాహ్న కాల సమయంలో గద్దించి ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగోనైనా సమాధానకరమైనటువంటి పరిచర్య సాగునట్లుగా ఇదిగోనైనా బాగుపడేటటువంటి ఆలోచనలతోనైనా ఇదిగోనైనా అనేక మంది నాయన మీ వైపు తిరుగుతున్నాగా నా దేవా, వారందరి హృదయములతోనైనా మీరు మాట్లాడండి ప్రభువా. వారికి ఉన్నటువంటి శక్తిని బలమును నాయన వాళ్ళు ఇంకా ఏకముగా చేసుకుని మీ పరిచర్యలో కొనసాగునట్లుగా సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాను దేవా. ఈ మందిరాన్ని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. మందిరం ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి, వారి బిడ్డలను బట్టి, వారికి ఇచ్చినటువంటి బంధుమిత్రులను బట్టి ప్రార్థిస్తున్నాను. మధ్యాహ్న సమయంలో అయినా మీరు సహాయం అందించండి. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యను వారి కన్నింటిని మీరు తోడ్చండి ప్రభా. వారు చేస్తున్నటువంటి పని వాటిల్లో మీరు తోడు కావండి. ఇదిగో నాయన వారు చదువుతున్నటువంటి చదువుల్లో జ్ఞాపక శక్తి ఉంచి ప్రభా విజయము సాధించినంత వరకు వెనుదిరగకుండా పోరాడేందుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు నామములో వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.